జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా కాలం గ్యాప్ తర్వాత తన అభిమానులతో మాట్లాడాలనుకుంటున్నాడండి. కాబట్టి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అలా అభిమానులు మధ్యలోకి వెళ్ళే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకున్నాడు అని అయితే చెప్పాలి. కాబట్టి మరలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తమ అభిమానులతో మాట్లాడడానికి కాబట్టి ఒక సభా వేదికను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వాన్ని అడిగినట్టు, కాబట్టి ఒక పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. కాబట్టి నేను మీతో మాట్లాడతాను ఖచ్చితంగా. ఆ లోపల మీరు ఇది మాత్రం చెయ్యొద్దు. ఏంటది? మీరు ఏదైతే పాదయాత్రలు చేస్తున్నారో నా కోసం అలాంటివి కానీ ఏంటి నిరాహార దీక్షలు లాంటివి కానీ ఇలాంటివి చేస్తున్నారని నా దాకా వచ్చింది. కాబట్టి పాదయాత్రలు ఇలాంటివి నా దయచేసి నా గురించి అయితే కనుక మీరు చేయొద్దు, నీతో నేను మాట్లాడతాను ఖచ్చితంగా అనేది కనుక ఆయన ఒక ప్రత్యేక ప్రకటన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆయన అలా ట్వీట్ చేశాడో లేదో చాలామందిలో కంగారు అయితే స్టార్ట్ అయింది, కొంతమంది కలవరపడ్డారని చెప్పాలా. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా యాక్చువల్గా కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు భుజాన్ని వేసుకుని తిరగాలి కూటమి ప్రభుత్వాన్ని అని చాలామంది మాట్లాడుకున్నారు. ఇప్పుడైనా వస్తాడని జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేస్తాడని చాలామంది కలలో కన్నారు. కానీ ఎందుకో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశాలు, టీడీపీ ఉద్దేశాలు నచ్చకో ఏంటో తెలియదు కానీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకి దూరంగానే ఉన్నాడు. ఆయన రాలేదని కావాలని కక్షపూరితంగా కొంతమంది టీడీపీ నాయకులు చాలామంది ఆయన మీద రకరకాలుగా మాట్లాడటం జరిగింది. దానికి కూడా ఎలాంటి ప్రతిస్పందన అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు చేయలేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ మీటింగ్ ఎలా ఉండబోతుంది, దీని గురించి ఏంటనేది చాలా కంగారు అయితే వచ్చింది. ఏం మాట్లాడబోతాడు ఈ మీటింగ్లో అనే విషయాలు అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యేక ప్రకటన అయితే ఒకటి చేయడం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి విందాం. తనపై అభిమానం చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది, కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలి అని కోరుతున్నాను. ఈ నేపథ్యంలో అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కాబట్టి పాదయాత్ర లాంటివి చేయొద్దు, ఆల్రెడీ చాలామంది చేయడం మనం చూసాం. ఆయన దాకా వెళ్ళింది కాబట్టి ఈ మాట చెప్పడం జరిగింది. కాబట్టి నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మిమ్మల్ని కలుసుకోవడం అనే విషయం సాదాసీదాగా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇప్పుడు అసలే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే కనుక ఎదురవుతున్నాయి హీరోలకి. కాబట్టి హీరోలకి అభిమానులు కలుసుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మీటింగ్ పెట్టాలంటే ఎంత పెద్ద ఎత్తున చేయాలి. అది అభిమానులు అందరూ వస్తే అంటే 2 రాష్ట్రాల నలుమూలల నుంచి అభిమానులు అందరూ వస్తారు. కాబట్టి ఆ క్రౌడ్ని తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లు లోపాలు ఏమైనా జరిగినా మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని ముందుగానే ఆలోచించి తగిన ఏర్పాట్లు చేయడానికి కొంత సమయం పడుతుంది. నేను మీతో ముచ్చటిస్తాను, మాట్లాడతాను ఖచ్చితంగా. మీ శ్రేయస్సే నాకు చాలా ఇంపార్టెంట్ అని ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది, ఏం మాట్లాడబోతాడు, రాజకీయపరమైన అంశాలు ఏమైనా ఉంటాయా దాంట్లో, ఎందుకని కోట ప్రభుత్వానికి దూరంగా ఉన్నాడు, టీడీపీ ప్రభుత్వానికి దూరంగా ఉన్నాడు. రీసెంట్గా ఏదైతే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఏదైతే ఇచ్చారో దానికి బాలకృష్ణ గారికి సబ్జెక్టు కరెక్షన్. కాబట్టి ఆ ఇచ్చినటువంటి ఆ బిరుదుకు సరిపడా పార్టీ అయితే ఆయనకి అరేంజ్ చేయడం జరిగింది. ఆ పార్టీకి అందరూ వచ్చారు, నారావారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. కానీ ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ గారు రాలా, ఆయన ఎందుకు దూరం పెట్టారు, ఆయనకి కబురు వెళ్ళిందా, కబురు చెప్పారా, చెప్పలేదా, చెబితే ఎందుకు రాలేదు, ఇలాంటి 1,00,000 ప్రశ్నలు అయితే కనుక చాలామంది మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ తెరదీస్తూ ఆయన మాట్లాడే మాటల్లో ఈ మాటలు ఏమన్నా మిళితమై ఉంటాయా, ఉండవా? కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడబోయే మాటల మీద చాలా ఆసక్తి అయితే కనుక అభిమానులకి అలాగే సామాన్య రాజకీయ నాయకులకి మాత్రం చాలా మట్టుగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటంటే. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఫస్ట్ లైక్ చేయండి, మీ బాధ్యత ఇది. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ పార్టీలో చేరితే బాగుంటుంది, ఒకవేళ రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటే అటు టీడీపీలోకా, జనసేనలోకా, బీజేపీలోకా, అవేవీ కాదు వైఎస్ఆర్సీపీలోకా, ఏ పార్టీలో చేరితే జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.